కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ కుమారుడు బ్రతికిస్తుందని విశ్వసించి మా తల్లిదండ్రులు రక్షించబడ్డారు. 26వ సంవత్సరంలో మా అమ్మ రక్షించబడింది. ఆ తర్వాత మా నాన్న రక్షించబడ్డారు. అనేక చోట్ల మీటింగ్లు తీసుకెళ్ళే వాళ్ళు నన్ను కూడా కొన్ని సందర్భాల్లో మీటింగ్లోనే వదిలేసి వచ్చేవాళ్ళు. బయట విషయంలో ఒకసారి జరిగినప్పుడు అలా వదిలేసి మళ్ళీ రోడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ అడుకునేవాళ్ళంతా తెలిసి నాకు కూడా అలా అయిపోతామో అనుకొని మళ్ళీ వచ్చి పట్టుకొని తీసుకొని వచ్చి నా కోసం నా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. అయినా విడిచిపెట్టకుండా విసర్జించకుండా ప్రభు ప్రేమను బట్టి బాధను చూపిస్తూ ఆపరేషన్ చేయించుకోవడం వ్యవసాయం చేశారు. ఇప్పుడు వాక్యం సాక్ష్యం చెప్పిన రోజున వాళ్ళ ఇంట్లో ఉండడానికి వ్యవసాయం చేశారు. డాక్టర్స్ ఇచ్చినట్టుగా 20 సంవత్సరాల స్పాన్లో చూపుతూ వచ్చారు. ఈ రాజకాల సభలో చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉన్నప్పుడు సో దేవాలయానికి నేను బ్రతికిన దినాలన్నీ 2 సంవత్సరాలు బ్రతికిన అదే దినాల్లో కుటుంబంతో వచ్చేయించాల్సిందే. ఆ తర్వాత నా తల్లిదండ్రులు తర్వాత ఆపరేషన్ టైంలో హెల్ప్ చేసిన ఒకే సంవత్సరం పొందలి మా మేనమావ కుటుంబాలని గడిపి మా దాదాపు కుటుంబాలని అవసరమైనప్పుడు డబ్బు సహాయంలో మాట సహాయంలో ప్రయాణ సహాయంలో తర్వాత హైదరాబాద్లో నా ఆపరేషన్ కావాల్సిన రక్తాన్ని ఇచ్చిన చాలామంది అటువైపున మా నాన్న స్నేహితులే కానీ బంధువులే కానీ రక్త సంబంధులే కానీ వారికి ఆ తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్ బృందానికి హాస్పిటల్కి మార్నింగ్ ఈవినింగ్ క్యారెట్ మోసుకొని రావడానికి సోమమయ భిక్షాలయాలు కుటుంబాలు వారికి ఆ తర్వాత మా నాన్న ఆర్థిక పరిస్థితిని బట్టి మేము 10th ఇంటర్మీడియట్ చదవడానికి అవకాశం ఉంది. కానీ ఒక ప్రొఫెషనల్ స్టడీ చదవాలి అంటే మాకు ఆర్థిక అవసరం లేవు. అప్పుడే మా పెద్దలకి ఉద్యోగం ఉంది. కానీ తమ్ముడిని అందరినీ ప్రయోజనం మెడిసిన్ చేయడానికి చాలా సందర్భాలు పారిపోయినప్పటికీ పెద్దలు ఖచ్చితంగా చదివించాలనే వాడు మా నాన్న కూడా మాట్లాడుకోవడం వాళ్ళు చదువు రాకపోతే శిక్షా పొందుతారు. నీకు పని చేయదు, ఖచ్చితంగా చదువుకోవాల్సిందే వాడు. అలాగే మా పెద్ద వెనుకుండి మా గురువు మనోహర్ గాంధీ జాగ్రత్తగా చదువుగాన్ని చదివించడానికి సహాయం చేశారు. అనేక పరిస్థితుల్లో తర్వాత అలాంటి ఇట్లాంటి ఉదయాన్ని చూస్తూ వచ్చు. ఎప్పుడన్నా మర్చుకున్నా తీసుకున్నా నిజానికి ఏదో తీసుకుంటా కానీ మాకు అర్థం వరకు ఏ మాట అలా కూడా. కానీ దేవుడు నమ్మదగిన వాడు. 25 సంవత్సరాలు స్పాన్ ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాల వరకు దేవుడు నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం ప్రభుత్వాన్ని స్మరిస్తున్నాను. నేను సేవకు వచ్చిన దగ్గర నుండి నదిలో సంఘస్థులు చదవడం సంఘస్థులు రకాలు ఎప్పుడు సేవకుడిగా కన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుమారుడుగా
దాన్ని వినేవాళ్ళు. తర్వాత నా బంధువులు ఇటువైపు సురేష్ బాబు గారు మా నాన్న బాబు అప్పుడు మాకు బాగా దగ్గరగా ఉండి అన్ని విషయాల్లో తోడు చేదుడుగా వదలుకున్నారు. శిక్ష కాదు. ఆ తర్వాత మా బుజ్జిబాబయ్య పోస్టులని గారు స్వామి గారు అన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రేమ చూపిస్తూ వచ్చారు. నేను చిన్నప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న జాతీయ కాలంలో ఉన్న అందరూ నన్ను గుడియాలు వేసుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు. వారి కూడా తెలియనప్పటికీ అలా మోసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు. దృష్టి జరిగి గారి గోపాల నేను ప్రతిసారి సాగు దగ్గర కానీ సంఘం దగ్గర కానీ చెప్తూ ఉంటాను. నేను అతిశయించడానికి కానీ ఎదుగుతాను కానీ ఏం లేదు. అంతమంది సహాయం చేయడం బట్టి ఇంకా భూమి మీద నేను బతుకున్నాను. కాబట్టి దేవుడికి బయట కాదు. ఇంకా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, సేవ పరిచయం కొరకు ప్రార్థన చేయండి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, సేవ విస్తరించుకున్నట్లుగా నమ్మకంగా సాధించినట్లుగా ప్రార్థన చేయండి. నాకు ఇష్టం వచ్చిన ఒక చరణం పాడేసి నేను ఈ సమయాన్ని అనుమతిస్తాను. రాజబాబు గారు రాసిన